భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నివాస ప్రాంతాలన్నీ జలమయమైపోవడంతో అనేక మంది అష్టకష్టాలు పడుతున్నారు. రహదారులు ధ్వంసమవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో ఎంతో మంది చిక్కుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద బాధితులు తమ ఇబ్బందులు తెలిపేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటేనే వారికి సహాయం సకాలంలో అందుతుంది. ఈ నేపథ్యంలోనే జియో, ఎయిర్టెల్ టెలికాం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత సేవలు అందించేందుకు నిర్ణయించాయి. వరద, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ యూజర్ల రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని మరో 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. అంతేకాకుండా రోజుకి 2 GB చొప్పున హైస్పీడ్ డేటా కూడా అందిస్తామని పేర్కొంది. ఈ 3 రోజుల పాటు కాల్స్ అన్ని ఉచితమేనని తెలిపింది జియో సంస్థ. జియో హోమ్ యూజర్లకు కూడా వ్యాలిడిటీని 3 రోజుల పాటు పొడిగించినట్టు తెలిపింది. ఇక పోస్ట్ పెయిడ్ యూజర్లకు కూడా బిల్లు చెల్లింపులు జరిపేందుకు 3 రోజుల పాటు అదనపు సమయం దక్కింది. మరోవైపు భారతీ ఎయిర్టెల్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి అండగా నిలిచింది. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ కస్టమర్ల ప్లాన్స్ వ్యాలిడిటీని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అన్లిమిటెడ్ కాలింగ్, 1 GB హైస్పీడ్ డేటా కూడా అందిస్తున్నామని చెప్పింది. పోస్ట్ పెయిడ్ బ్రాడ్బ్యాండ్ యూజర్లకు కూడా బిల్లు చెల్లింపులను 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్లలో సెప్టెంబర్ 2 వరకు ఇంట్రా సర్కిల్ రోమింగ్ను యాక్టివేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలను ఆదేశించింది. కనెక్టివిటీ విషయంలో ఆయా ప్రాంతాల్లోని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ సేవలు అందుబాటులో లేకపోయినా మరో సంస్థ సర్వీసులను వాడుకోగలుగుతారు. అత్యవసర కాల్స్ చేసేందుకు ప్రజలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా వరద వల్ల ఇబ్బందులు పడేవారు తమ సమాచారాన్ని వెంటనే తెలిపేలా, అలాగే ఇతర విషయాలను కూడా సత్వరం తెలుసుకునేలా ఈ వెసులుబాటు ఉపయోగపడనుంది.